నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? నేను టెక్నికల్గా పనిచేస్తున్నానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 6 నెలల కాలం అయింది కదండి. ఎలా సాగుతుంది ప్రభుత్వం ఇప్పటివరకు? ప్రస్తుతానికైతే మాకైతే ఒపీనియన్ బాగానే ఉందండి, మంచిగానే జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటారు? డెవలప్మెంట్ అంటే ఇంకా విజన్ ఉన్న నాయకుడు కదండి, దాన్ని బట్టి నడుస్తుందని అనుకుంటున్నాం. 5 నెలలు అయింది కదా, చూడాలి. అంటే విజన్ లేదు, ఏమీ లేదు. ఈయన పేరుకే ఆ సినిమా ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి అంత గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక షిప్ ఆయన సీజ్ చేయడం కూడా జరిగింది కదా, దాని గురించి కావచ్చు. జరిగేది అవాస్తవాలో వాస్తవాలో ప్రజలందరికీ తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది సినిమా ఆర్టిస్ట్, ఇది పేకిన కొడుకులందరూ పేకే మాట్లాడతారు. విజన్ ఉన్న నాయకుడు కాబట్టి తన విజనరీ ఏంటో చూపిస్తాడు. అది అంటే అమరావతి డ్రామాని అతను బాగా యూజ్ చేసుకొని మనీ అని చేసుకుంటున్నాడు అనేసి చెప్తున్నారు కదా. అది మనం చూసామా? కదా వైసీపీ నేతలంతా చెప్తున్నారు. వాళ్ళు అధికారం కోల్పోయినందుకు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. అంటే ప్రజల్ని సంక్షేమం నుంచి దూరం చేస్తున్నారనేసి చెప్తున్నారు. 6 గ్యారెంటీల ముచ్చట ఏమైందనేసి అడుగుతున్నారు కదా. 6 గ్యారెంటీలు ఇలా అవుతున్నాయి కదా, ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా. అంటే ఎట్ ఎన్ టైం ఏది అయిపోదు. ఎట్ ఏ టైంలోనే ఆ ఫంక్షన్ అనేది ఒకటి ఇచ్చి పెన్షన్ ఇచ్చారు, నెక్స్ట్ సిలిండర్లు ఇస్తున్నారు. ఇంకా ఆ ఫంక్షన్ ఇచ్చి డైవర్షన్ చేస్తున్నారు, పబ్లిక్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు కదా. అవన్నీ అవాస్తవాలు. ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరు కూడా జగన్ నమ్మే ఉద్దేశంలో లేరు. అంటే ఈ గ్యాస్ సిలిండర్లు కూడా అందరికీ రావట్లేదు అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దీని గురించి మీరే ఉంటారు? లేదు, అందరికైతే వస్తున్నాయి. మాకు వస్తుంది, అందరితో ఏముంది, అందరిలో నేను ఒక్కడిని, మాకైతే వస్తుంది. సో అంటే అప్పట్లో ఈ వైసీపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ప్రలోభాలు పలికారు. వాళ్ళు ఎవరు ఎందుకని బయటికి రావట్లేదు? కొడాలి నాని కావచ్చు, రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు. భయం. మనం మాట్లాడినవన్నీ అవాస్తవాలు అయినప్పుడు వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయని చెప్పి భయం. ఇప్పటి వరకు అయితే ఈ 6 నెలల కాలంలో అయితే ప్రభుత్వం అయితే ఏ విధంగా కొనసాగుతుందంటారు? ప్రస్తుతానికైతే మాకైతే ఏ విధమైన ఇబ్బంది లేదు. 1వ తారీఖు ఫర్ ఎగ్జాంపుల్ సండే వచ్చిందనుకో, బిఫోర్ డేనే పెన్షన్ ఇస్తున్నారు పేదలకి. సో ఇంకేం కావాలి? అంటే విజనరీ అన్నారు కదా, ఈ ఉద్యోగాల గురించి కూడా చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలని కూడా మాట్లాడారు. ఈ ఉద్యోగాల పరిస్థితి ఏమవుతుందంటారు? ఉద్యోగాలు ఇస్తారు ఎవరు అనేది సెకండరీ. ప్రస్తుతానికైతే నడుస్తుందా లేదా నడక, అదే కావాలి మనకు మెయిన్. అంటే ఉచిత బస్సు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది రేపు జనవరిలో అనేసి. అవన్నీ కూడా అనవసరం. ఈ గవర్నమెంట్కి కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఉచితానికి ఎవరిని కూడా బానిసలు చేయకూడదు. అదైతే అనవసరం అనుకుంటున్నాం మా దృష్టిలో. ఇప్పుడు కర్ణాటకలో నడుస్తున్నాయి, అక్కడ కొట్టుకుంటున్నారు. తమిళనాడులో, తెలంగాణలో నడుస్తున్నాయి, అక్కడ కూడా కొట్టుకుంటున్నారు. అవసరం లేదనుకుంటున్నాను. ఉచితాలు అనవసరం. థ్యాంక్ యూ.